గురుగారు నమస్కారం అండి. నమస్కారం. అంటే మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు పూలదండలు ఇస్తుంటారు. అట్లాగే మనం ఇచ్చిన కొబ్బరికాయని ప్రసాదంగా హ్మ్. మనకొక చిప్ప ఇస్తూ ఉంటారు. అవి తీసుకొచ్చి అవి అక్కడక్కడ పడేస్తుంటాం. హ్మ్. పూలదండలు ఏం చేయాలి? ఈ ప్రసాదాన్ని ఏం ఏం చేయాలి? చేయాలంటారు? అందరికి కూడా దేవాలయంకి వెళ్తాం. ఎందుకు? అంటే మనము చేసిన చెడు గావచ్చు, మనకు మంచి జరగడానికి గావచ్చు, కోరికలు హ్మ్. నెరవేరడానికి గావచ్చు, భక్తి కొరకు మనం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. అవును. వెళ్ళినప్పుడు ఈ యొక్క పురోహితులు అంటే అయ్యగారులం మేమందరం కూడా వారి వారి స్థితిని బట్టి, స్థితిగతులను బట్టి కొందరు పుష్పమాల అడుగుతుంటారు. హ్మ్. అలా అడిగిన వాళ్ళకి మెడలో వేస్తుంటాం. ఆ పుష్పమాలను వేసిన వెంబడే వాళ్ళు ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఆ డ్రైవర్‌కి గాని, లేదా హ్మ్. వాళ్ళే తీసుకెళ్ళి బండికి ఫస్ట్ ఏం చేస్తారు వెంబడే బండి బండి కట్టేస్తారు. అంటే పుష్పమాల ఇచ్చింది బండి కట్టడం మంచిదే. కానీ అయ్యగారు ఏమని ఆలోచించాడు? వ్యాపారాభివృద్ధిరస్తు. హ్మ్. 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 లేకుంటే ఉద్యోగ ప్రాప్తిరస్తు, లేకుంటే విద్యా ప్రాప్తిరస్తు, లేకుంటే దాంపత్య అనుగ్రహ ప్రాప్తిరస్తు అని చెప్పేసి మంచిగా ఇస్తుంటారు. హ్మ్. దాన్ని తీసుకెళ్ళి మీరేం చేస్తున్నారు? బళ్ళకి కట్టి. వాహనం కట్టి అంటే హ్మ్. నీ వాహనం ఎక్కడికెళ్ళినా ప్రమాదం లేకుండా మంచిగా దేవుడి యొక్క మెడలో ఉన్న మాల నీ వాహనానికి రావడం వల్ల నీ వాహనానికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మంచి జరుగుతుంది. హ్మ్. తప్పేం కాదు. హ్మ్. చాలా మంచిదే. కానీ వాహనానికన్నీ మళ్ళీ సెపరేట్ అడిగి ఇప్పించుకోవడం ఉత్తమం. నీ మెడలో వేసింది అంటే లక్ష్మీ ప్రసాదం కొరకు. అంటే నీకు లక్ష్మీ కటాక్షం కావాలి, ఇంట్లో ప్రశాంతత కొరకు నీ మెడలో వేశారు. హ్మ్. దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇంటి దర్వాజా గట్ట. హ్మ్. అంటే గుమ్మానికి దేవుడిని కట్టాలి. నీ ఇంటికి తీసుకెళ్తున్నట్టు. నీ ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దేవుడి గూడుకి గాని, లేకుంటే ఇంటి మెయిన్ దర్వాజా గాని కట్టుకోవాలి గానీ, హ్మ్. వాహనాలకు కట్టకూడదు. అంటే ఇప్పుడు ఇందులో చిన్న ఒక మాట నాకు గుర్తొచ్చింది. హ్మ్. ఒక ఉమామహేశ్వర వ్రతకల్పం అని ఉంటుంది. కథలో ఉంటుంది. విష్ణుమూర్తి ఉన్నారు గదా! హ్మ్. విష్ణుమూర్తి. వారు చిన్న ప్రయాణ నిమిత్తం బయటికి వెళ్తుంటారు. అదే సమయంలో దుర్వాస మహర్షి గారు విష్ణుమూర్తిని పలకరించడానికి వైకుంఠానికొచ్చారు. హ్మ్. వచ్చిన వెంబడే విష్ణుమూర్తిని చూసి నమస్కరించి, పొగిడి స్వామిని పద్యాలు పాడిన తర్వాత విష్ణుమూర్తి దుర్వాస మహర్షికి నమస్కరించి మహర్షికి మంచి అతిథి సత్కారాలు చేస్తారు. హ్మ్. చేసి ప్రయాణ తొందరలో ఉన్నాను, వెళ్తున్నానంటే అప్పుడు దుర్వాస మహర్షి గారు ఏం చేస్తారంటే, తనకు పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల వచ్చిన బిల్వమాలను తీసుకొని విష్ణుమూర్తికిచ్చి, "నీవు అనుకున్న కార్యం నెరవేరుగాక" అని చెప్పేసి ఆ యొక్క హ్మ్. దుర్వాస మహర్షి గారు విష్ణుమూర్తికి బిల్వమాలనిస్తారు. హ్మ్. ఆ స్వామి బయటికి వెళ్తున్న తొందరలో విష్ణుమూర్తికి స్వామి ఏం చేశాడంటే, ఆ యొక్క బిల్వమాల తన మెడలో ఉన్న బంగారు ఆభరణాల మధ్యలో ఈ బిల్వమాల నాకెందుకు అనుకోని, హ్మ్. ఆ బిల్వమాలను తీసి ఇలా పరవేస్తారు. హ్మ్. అది ఎగిరి మన గరుత్మంతుడి యొక్క మెడలో పడుతుంది. హ్మ్. దుర్వాస మహర్షి అనేవాడు మీ అందరికి తెలిసిందే. చాలా కోపిష్టి. కోపిష్టి. ఆ విషయం తెలిసిందే. మంచి హ్మ్. శక్తి ఉన్నవాడే గాని కోపిష్టి అన్నమాట. స్వామి ఏమంటాడంటే, "హే విష్ణుమూర్తి, నాకు పరమేశ్వరుడి అనుగ్రహం వలన వచ్చిన బిల్వమాలను నేను ప్రేమాభావంతో నీకివిస్తే, హ్మ్. నీవు దాన్ని అంటే లక్ష్మీ కటాక్ష నీ మెడలో ఉన్న బంగారు ఆభరణాల మధ్యలో హ్మ్. ఈ బిల్వమాల ఎందుకని భావించి దాన్ని గరుత్మంతుడి మెడలో వేశావు కదా! కాబట్టి నీ యొక్క అహంకారానికి ఇదే శాస్తి అని చెప్పేసి ఆ గరుత్మంతుడు ఎక్కడికో ఎగిరిపోవుగాక. నీ లక్ష్మీ కటాక్షానికి లక్ష్మీదేవి కాబట్టి నీ లక్ష్మీదేవి పాలసముద్రంలో పడిపోవుగాక అని శాపం ఇచ్చేస్తాడు. హ్మ్. నీ వైకుంఠాధికారం తొలగిపోవుగాక నువ్వు అనే చెప్పడంతోటి ఆ విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలిపెట్టి అడవుల్లో తిరుగుతూ ఉంటాడంట. హ్మ్. ఇది కథని చదివాను. అది హ్మ్. చెప్తున్నాను. తిరుగుతున్న సమయంలో గౌతమ మహర్షి అనుకోకుండా విష్ణుమూర్తిని చూసి, "హే విష్ణుమూర్తి, నీవు ఇలా తిరుగుతున్నావేంటి? నీ వైకుంఠాధికారం ఎక్కడికెళ్ళింది? నీ వాహనం గరుత్మంతుడు ఎక్కడ? హ్మ్. నీ యొక్క లక్ష్మీదేవి ఎక్కడ? నీ యొక్క వైభవం ఎక్కడ?" అని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడంట. హ్మ్. ఏమని? ఈ విధంగా దుర్వాస మహర్షి గారొచ్చారు. ఇది ఇది అని చెప్పడంతో అప్పుడు గౌతమ మహర్షి ఆలోచించి, హ్మ్. స్వామి, మీరు ఆ యొక్క పరమేశ్వరుని వేడుకొని ఆ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతము చేసినట్లయితే మీకు మళ్ళా పూర్వవైభవం మొత్తం వస్తుందని హ్మ్. చెప్పడంతోటి, అంటే తప్పును తెలుసుకున్న విష్ణుమూర్తి మళ్ళీ శివుడిని నమస్కారం చేసుకోవడంతోటి ఆ హ్మ్. యొక్క పూర్వవైభవం మొత్తం వచ్చేసింది. అంటే ఇదెల్లా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు దేవుడు అంటే వారికే ఇటువంటి ఇబ్బందులు తప్పదనమాట. తప్పలేదు. హ్మ్. ఉదాహరణకు ఇప్పుడు విష్ణుమూర్తి గురించి చెప్పాము. హ్మ్. ఒకప్పుడు శివుడు ఏం చేశారు? భస్మాసుడికి వరం ఇస్తే అవును. శివుడు తిప్పలు పడ్డాడు. హ్మ్. అప్పుడేమైంది? విష్ణుమూర్తే వచ్చి శివుడిని రక్షించాడు. హ్మ్. మోహిని రూపంలో వచ్చి. హ్మ్. ఆ విధంగా నడుస్తుంది. మన జీవిత కాలంలో దేవుడు మనకిచ్చిన ఫలాన్ని 100 మంది వెళ్తాం దేవాలయంకి. హ్మ్. 100 మందిలో ఎవరికో 10 మందికి మాత్రమే ఈ యొక్క పూలదండ గాని, టెంకాయ ఫలము గాని దక్కుతుంది. వస్తుంది. దాన్ని ఏం చేయాలి? మనం స్వీకరించాలి. హ్మ్. దేవుడే నీకిచ్చిండనుకోని మనం స్వీకరించుకోవాలి. ఆ ఫలాన్ని తీసుకొని ఏం చేస్తారు? గూట్లో పెడతారు. హ్మ్. వారం రోజులు మురిగిపోతుంది. దాన్ని తీసి పడవేస్తారు. పడేస్తారు. అవును. ఆ కొబ్బరి ఇచ్చిన, ఆ ఫలం ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. స్వీకరించాలి. హ్మ్. స్వీకరిస్తేనే ఫలితం వస్తుంది. ఎందుకు అంటే అయ్యగారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సంతానం కాని వారికి సంతాన ప్రాప్తిరస్తు. వివాహం కాని వారికి కళ్యాణ యోగ్యత హ్మ్. ప్రాప్తిరస్తు.
దంపతులకు అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు అంటే మీకు అది నెరవేరాలని చెప్పేసి నోట్లో నుంచి నిరంతరం వేద ఉచ్చారణ జరిగిన అయ్యగారు వారి నోటి నుంచి మీకు అది జరగాలని చెప్పేసి ఆశిస్తూ మీకు ఇస్తారు. అవును. దాన్ని మీరు ఏం తీసుకెళ్లి గూట్లో దాపెడితే ఉమ్. ఆ గూడికి మాత్రమే అంకితం అవుతుంది, మీకు అంకితం అవ్వదు అనమాట. ఉమ్. కాబట్టి అందరూ కూడా ప్రసాదం తీసుకున్నప్పుడు దాన్ని స్వీకరించే ప్రయత్నం చేయండి. ఓకే గురుగారు, నమస్కారం. నమస్కారం. చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.